మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే ఇమ్మీడియట్ విరుచుకుపడుతున్నారు కాట్లకొట్టులాగా. అది తప్పించుకోలేడు. వీటికైతే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మేము అడగడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవాళ్ళు, లేదా ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన దగ్గరగా ఉండేవాళ్ళు, ఇక్కడి మేధావులు, ఇక్కడి వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. అయ్యా ఏం చేస్తానో, ఎక్కడ ముంచుతానో, ఎక్కడికి తీసుకెళ్తానో. ఇది ఎందుకంటే ఇప్పుడు నోబడీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓ పక్క ఏమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు, అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి. తిరిగి ఎక్కడికి పోతున్నాయని తెలుసు. 2-3 కంపెనీలే, షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ, ఎన్సీసీ అనుకుంటా. ఇందులో మేజర్ పార్ట్ షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ. ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడుకు ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకున్నాడని కేసు కూడా పెట్టారు. డైరెక్ట్ ఆయన మీద 2,000 కోట్లు ఎగరగొట్టారని, 2,000 కోట్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు. ఏ విషయంలో అయితే అప్పుడు తన పిఏగా ఉండేవాడి మీద కేసు కూడా పెట్టి అతను పరారు కూడా అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి రెగ్యులరైజ్ కూడా చేయించుకున్నారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. రాచమర్యాదలు తీసుకొచ్చారు, రెగ్యులరైజ్ చేశారు సర్వీసు. సస్పెండ్ అయిన ఉంది కరెక్ట్. గవర్నమెంట్ మారినాక ఇతను వచ్చాడు. ప్లస్ పాతవన్నీ కూడా పే చేసినట్టున్నారు, ఆ సర్వీస్ కూడా కౌంట్ చేసినట్టున్నారు. ఇంత అరోగెన్స్-తో బ్రేజన్ గా, ఓపెన్ గా తాను ఆ కంపెనీలకు మళ్ళీ కట్టబెడుతున్నాడు. ఆల్రెడీ ఇన్ఫ్లేటెడ్ రేట్స్, ఏమంటే పేరు అది నిజంగా కూడా అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ. దాని మీద డబుల్ ట్రిపుల్ రేట్లు, దాని మీద మళ్ళీ 4% కరెక్ట్ వస్తుంది సీలింగ్. వేరే కంపెనీలు ఉండవు, 2 కంపెనీలే వస్తాయి. ఇందులో ఏది స్కామ్ కాదు. చెరువుల్లో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా? బయటికి ఆధారాలతో సహా వచ్చింది. మన పాపం గుండె ఆగి చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైజ్ చేసింది. ఓపెన్ పబ్లిక్ దీంట్లో నారాయణ ఆన్సర్ లేదు. అశోక్ దాని గురించి క్వశ్చన్ చేయదు. మొత్తం ఇంత స్కామ్గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? ఆ ఫ్లడ్ ప్రో జోన్ అది కూడా పోయమ్మ వాళ్ళక్కడ. ఇదో జగన్మోహన్ రెడ్డి గారు జనరిక్ టర్మ్లో రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చెప్పి రివర్ బేసిన్ అంటావా? మన నీళ్ళు ఎక్కడ కట్టావు? బద్దలు వేస్తే ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వెక్కడ కట్టావంటే దీనికి దానికి ఒకటేనా? ఇది ఆ ఏరియా ఒకటేనా? ఒకటైతే 3-4 వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ మొన్న తను అనౌన్స్ చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెడుతున్నామన్నాడు. ఎత్తిపోతారు. ఎందుకు పెట్టాల్సి వస్తుంది? రోజుకు 1 టీఎంసీనో 2 టీఎంసీనో తీయాలంట. అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అది. మీరు చూడాల్సింది ఏంటంటే, నేను అడుగుతున్నది, 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నావు, సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా? ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు? అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు. నేను అడుగుతాను ఈరోజు, మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు, ఎంత అంటున్నావు? వాడు గజం ఎంత ఉందబ్బా? 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 70,000 నోషనల్ ఎంత అన్నా కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు మొన్న కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది. 25,000 గజాలు. మరి 7,500 7,500 కొన్నాడు. అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు. మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు, 7,500 ఉంది అక్కడ. అయితే ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది పెద్దది కావాలంటే తీయచ్చు సబ్జెక్టు, దాని మీద డిస్కషన్ పెట్టాలా. బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బురద, దుమ్ము, ధూళి, దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది. లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా చోట్ల పడాల్సి వస్తుంది. అతను క్రియేట్ చేస్తున్న మీడియా, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు మీరు అడిగింది తిరుమలకు సంబంధించి కాళీబాటలైనా, మద్యం బాటలు అయినా, నేను ఇంతకుముందు మాట్లాడిన అమరావతిదైనా, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయినా,
ఇంకా వరుసగా నేను మళ్ళీ చెప్తాను మిగిలిన ఏ విషయంలో అయినా ఒక్క విషయం కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఇది ఎట్లుంటుంది అని అంటే అన్నిట్లో ఒకటే, అందరికీ రాష్ట్రానికి ప్రజలకు రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి కొత్త కొత్తవి చేయడము, అడ్డంగా దొరికాడు అనుకో దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతల మీదే పెట్టేసి మాట్లాడడం, మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగొల్పడం. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలేది ఒక కేసు దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్తో సహా బయటకు వచ్చి పెట్టిద్దే, దీని గురించి నిజంగా నువ్వు కరెక్టివ్ ఇదేదని ఉంటే యాక్షన్ తీసుకున్నారు రోజులు. ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడాడో మనకు తెలియదు కానీ క్యాబినెట్లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్తో ఆ మీడియాలో వస్తుందంటే ఎంత ఆర్గనైజ్డ్ అనేది. నేను ఆల్ పవర్ఫుల్ ఆల్ మైటీ అంటే నేను ఐ కెన్ క్రియేట్ ఆర్ డిస్ట్రక్ట్ ఎనీథింగ్. ఒక ఇమేజ్ని బ్రహ్మాండంగా చేయగలను, ఒక సంసారిని వ్యభిచారిగా చూపగలను, వ్యభిచారిని సంసారిగా అయినా నేను చూపగలననే ఒక ధీమాన్న ఉండాలి. 180,000 కేజీల అదేదో గోమాంసం పట్టుబడింది వైజాగ్లో. ఏమైందండి అది? మాట్లాడు. సామాజిక కార్యకర్తలు ఈ న్యూట్రల్ మేధావులు క్వశ్చన్ చేస్తుంటారు. మేము వైఎస్ఆర్సీపీ నుంచి అడుగుతుంటాం. 4 రోజులు 5 రోజులు వారం, ఆ తర్వాత ఇంకోటి. ఈలోగా తను పెద్ద ఏదో తెచ్చి వేసేస్తాడు. దానికి రిప్లై ఇచ్చుకోవడమో ఏదో చేయక తప్పదు. ఈ మీడియా ట్రయల్ మీడియాలో జరుగుతున్న క్రియేట్ చేస్తున్న వీటితోనే ఆ ముసుగులో మన జగన్ గారు అన్నట్టు 99 పైసలకు ఆ దబాయింపు చూస్తే ఆశ్చర్యమేసి సోషల్ మీడియాలో చూశారు లోకేష్ దగ్గర. అవును, 99 ఇస్తారు, ఎకరం కాదు భూమి మొత్తం ఇస్తారు. ఏం బిగుతావు ఏం చేస్తారు వచ్చేసి ఏం చేయగలరు, ఏం చేయగలరు అనేది అంటే క్వశ్చన్ చేయగలగాలి అంతే. ఎట్లా నువ్వు ఏమనుకుంటాడో, యువరాజు అనుకుంటాడో లేకపోతే రాజరికమైంది అందులో నిరంకుశమైన రాజు అనుకుంటాడా? నిరంకుశమైన రాజులు అయితే దాని సెటిల్మెంట్ డిఫరెంట్గా ఉండేది. ఇంకోటి కూడా వచ్చేవాడు ఈయన ఎత్తి ఎక్కడో పడేసి వచ్చేది కాదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, చట్టం ఉంది. అయితే చంద్రబాబు నాయుడుకు దాంట్లో ఆ చట్టంలో ఉండే లొసుగుల్లోంచి ఎట్లా పోవచ్చో తెలుసు. లేకపోతే కోడిని కోసినందుకు సెడిషన్ పెట్టడం.